లాస్ట్ క్లాస్లో మనం కాకతీయుల గురించి తెలుసుకున్నాం కదా. అంటే కాకతీయులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళ వంశం పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, మొదటి కాకతీయులు ఎవరు, తర్వాత కాకతీయులు ఎవరు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, వాళ్ళ తురుష్కులతో వాళ్ళ యుద్ధాలు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం కాకతీయుల యుగ విశేషాలు తెలుసుకుందాం. కాకతీయుల యుగ విశేషాలు అంటే మనకి సిలబస్లో ఇచ్చారు కదా. వాళ్ళ కాలంలో పరిపాలన ఎలా ఉంది, సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత విద్యలు ఏమున్నాయి, తర్వాత వీళ్ళు కట్టించిన కట్టడాలు ఏమున్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవడం అనమాట. మనకి రాజుల చరిత్ర ఎంత చదివినా ఎంత చదవకపోయినా పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, కానీ మెయిన్గా మనకి సిలబస్లో ఇచ్చాడు కాబట్టి ఇవే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ విశేషాలే మనకి ఆల్మోస్ట్ ఎగ్జామ్లో వచ్చేది. సో జాగ్రత్తగా వినండి. ఆల్మోస్ట్ నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు. ఇంకా 3 నెలలు కూడా టైం లేదు. సో కొంచెం గట్టిగా చదివితేనే బెటర్ అనిపిస్తుంది. మనం కూడా తొందరగా క్లాస్ కంప్లీట్ చేసేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ కాకతీయుల కాలం, కాకతీయుల చాప్టర్ వచ్చేసి 50 పేజెస్ ఉంటే నేను 6 పేజెస్లో రాసిస్తాను అనమాట. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. జాతిని ఐక్యం చేశారు. జాతిని ఐక్యం చేయడం అంటే ఇప్పుడు మనకి తెలుగు చూడల కాలంలోన రకరకాల సామంతరాజ్యాలు ఫామ్ అయ్యాయి కదా. రేనాడు అని, పల్నాడు అని, పాకనాడు అని, ఇవన్నీ ఫామ్ అయ్యాయి కదా. వీటన్నిటిని వీళ్ళు యుద్ధం చేసి ఆక్రమించి వాళ్ళతో సంధి చేసుకొని వాళ్ళు వీళ్ళ కింద ఉండేలా, సామంతులుగా ఉండేలా చేసుకున్నారు అనమాట. అంటే పరిపాలన వాళ్ళే ఉన్నా కూడా వాళ్ళు మాత్రం వీళ్ళ అండర్లోనే పనిచేసేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా అయినా కూడా వీళ్ళంతా ఒక జాతి కిందకు వచ్చేస్తారు. సో త్రిలింగ దేశం, ఆంధ్రదేశం అని ఒక దేశంగా వీళ్ళు ఫామ్ అయినారనమాట అందరు కలిసి. ఇంకా పరిపాలన విషయానికి వచ్చేసి ఈ పరిపాలన గురించి మనకి ఎలా తెలుస్తుంది అంటే కొన్ని గ్రంథాలు రాసింటారు కదా. రుద్రదేవుడు అనే ఆయన, అంటే మనకి రుద్రదేవుడు ఉంటాడు కదా రాజు, ఆ రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథం రాశాడు. రుద్రందేవి సామంతుడు బద్దెన అనే ఆయన ఉంటాడు, ఆయన నీతిసార ముక్తవలైన అనే గ్రంథం రాశాడు. గణపతి దేవుని సమకాలికుడు శివదేవయ్య అనే ఆయన పురుషార్థసారం అనే గ్రంథం రాశాడు. మడికి సింగన్ అనే ఆయన సకల నీతి సమ్మతం అనే గ్రంథాలు రాశాడు. ఈ గ్రంథాల ఆధారంగా వాళ్ళ పరిపాలన ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళ పరిపాలన ఎలా ఉందంటే రాజరికం, అంటే రాజులు ఉంటారు కదా, ఒకరి తర్వాత ఒకరు, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత మనోడు అని, అట్లా రాజరికం ఉంది. కాకపోతే స్త్రీని సింహాసనం ఎక్కించిన మొట్టమొదటి ఆంధ్రజాతీయులు వీళ్ళే ఉంటారు. అంటే మనకి అక్కడ రజియా సుల్తానా కూడా ఇంకా వీళ్ళ కాలంలో ఎక్కిండదు. సో రుద్రమ్మ మన సౌత్ ఇండియాలో ఫస్ట్ స్త్రీగా ఉండొచ్చు నాకు తెలిసి. స్త్రీ సింహాసనం ఎక్కిన వంశం వీళ్ళదే. తర్వాత చతుర్వర్ణ సముద్రణ అంటే అన్నీ మనకి 4 వర్ణాలు ఉంటాయి కదా, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అని, క్షత్రియులు అని, వీళ్ళు నలుగురిని అంటే ఉద్ధరించారు, అంటే సమానంగా చూశారు అన్నట్లు అర్థము. ఇంకా రాజుకి సహాయంగా ప్రధాన, ప్రగడ, అమాత్య, మంత్రి అనే ఉద్యోగులు ఉంటారు అనమాట. ప్రధాన, ప్రగడ, అమాత్య, మంత్రి, వీళ్ళంతా మంత్రులు అనమాట. మన క్యాబినెట్ మినిస్టర్స్ ఎలా ఉంటారో అలా ఉంటారనమాట వీళ్ళు. వీళ్ళతో పాటు అష్టాదశ తీర్థంకులు అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. అష్టాదశ తీర్థంకులు అంటే కులాలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కో కులానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు. తర్వాత వీళ్ళతో పాటు అంగరక్షకులు కూడా ఉంటారు. ఇంకా రాజోద్యోగులుగా నియోగులుగా 72 మంది నియోగులు ఉంటారు. వీళ్ళనే నియోగాధిపతులు అంటారు. ఈ 72 నియోగాధిపతులకి ఒక బృహత్తర నియోగాధిపతి అనే ఆయన ఒకడు ఉంటాడు అనమాట వాళ్ళ పైన. మామూలుగా వీళ్ళని నాయంకర్లు అని కూడా అంటారు అనమాట. మామూలు రాజ్యాన్ని డివైడ్ చేస్తారు అనమాట. డిఫరెంట్ పార్ట్లుగా డివైడ్ చేసి ఒక్కో పార్టీకి ఒక్కొక్కరిని నియమిస్తారు. వాళ్ళని నాయంకర్లు అంటారు. నియోగాధిపతులు కూడా అంటారు అనమాట. బృహత్తర నియోగాధిపతి అని పెట్టారు. ఇంకా చాళుక్యుల కాలంలో ఉన్నత పదవులన్నీ బ్రాహ్మణులే ఎక్కువ తీసుకునేవాళ్ళు అంట. బ్రాహ్మణులకి ఎక్కువ ప్రియారిటీ ఉండేది చాళుక్యుల కాలంలో. వీళ్ళ కాలంలోకి వచ్చేసి అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి వాళ్ళు ఉండే సమర్థులు, అంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళు మహామండలేశ్వర అనే బిరుదు పొందారు. మహామండలేశ్వర బిరుదు ఉండడం వల్ల ఏం తెలుస్తుంది అంటే మనకి వీళ్ళేమే అంట, వీళ్ళకి సామంతులు ఉన్నారు కానీ వీళ్ళే ప్రైమ్ కాదు, అంటే వీళ్ళ అండర్లో వాళ్ళు ఉండరు, వాళ్ళ స్వతంత్రంగా ఉంటారు అనమాట. సో వీళ్ళకి పేరుకి మాత్రమే రాజ్యం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, కానీ పరిపాలన అంతా సామంతరాజుల కంట్రోల్లోనే ఉంటుంది అని తెలుస్తుంది. దీన్ని బట్టి కేంద్రం బలహీనంగా ఉంటుంది, సామంతరాజ్యాలు ఆధిక్యతని చూపిస్తాయి అనమాట. ఈ సామంతరాజ్యాలు మెల్లగా డౌన్ అయిపోయినాయి అనమాట. వాళ్ళు కొట్లాడుకోవడం వల్ల రాజ్యాలు అంత ప్రాబల్యం లేదు, మధ్యలో యుద్ధాలు జరగడం వల్ల అంత ప్రాబల్యం లేక సామంతరాజ్యాలు వాళ్ళ ఉనికిని కోల్పోతాయి అనమాట. ఆ సామంతరాజ్యాలు వీక్ అయిన టైంలోన ఈ సామంతరాజులు వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాయంకర్లుగా స్థిరపడినారు అనమాట. వాళ్ళ ప్రాంతాన్ని నాయంకర్లుగా పరిపాలించారు. ఇంకా రాజ్యాన్ని నాడులుగా, అంటే మనకి రాష్ట్రాలుగా లెక్క ఇందాక చెప్పాయి కదా 72 భాగాలుగా డివైడ్ చేశారని, అట్లా నాడులుగా విభజిస్తారంటే ఈ నాడుల్ని సీమ అని కానీ, భూమి అని కానీ, పాడే అని కానీ అంటారు అనమాట. ఈ నాడుల్ని తర్వాత స్థలాలుగా విభజించారు, అంటే మండలాలు అనుకోవచ్చు. స్థలాల్ని గ్రామాలుగా విభజించారు అనమాట. ఈ గ్రామాలు నంబర్ని, అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఒక స్థలాన్ని బట్టి స్థలానికి పేరు పెట్టేవాళ్ళు అనమాట. ఇక నాడులకి నాయంకర్లు అనేవాళ్ళు రాజు, అంటే
పరిపాలిస్తారు. స్థలాలకి కరణాలు అనేవాళ్ళు పరిపాలన ఉంటారు. గ్రామాలకి 12 మంది అయ్యకారులు ఉంటారు. అయ్యకారులు అంటే మనకి సపోజ్ మన ఊర్లోన చాలా రకాల వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ వృత్తులు చేసే వాళ్ళను పెద్దల్ని అయ్యకారులు అంటారు అనమాట. అది ఎలా ఉంటాయంటే కరణము, రెడ్డి, పెద్దకాపు, తలారి, వీళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఏమైనా సమస్యలు వస్తున్నా వాళ్ళు చూసుకోవడానికి, లేదంటే పన్నులు కలెక్ట్ చేసుకోవడానికి, లేదంటే తలారి రక్షణ చూసుకోవడానికి వీళ్ళు ఉంటారనమాట. ఇంకా పురోహితుడు మనకి గుళ్ళో ఉంటారు కదా పురోహితులు కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, శెట్టి, చర్మకార, వీళ్ళు వృత్తులు అనమాట. వీళ్ళు వృత్తులు మనకు తెలుసు కదా వీళ్ళందరూ ఏం చేస్తారో. సో వ్యవసాయం చేసే ప్రజలకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేవాళ్ళు వీళ్ళు అనమాట. వీళ్ళని అయ్యకారులు అంటారు. వీళ్ళకి ఆయంగా కొంచెం పంటలో వచ్చిన కొంచెం ధాన్యాన్ని వీళ్ళకి ఆయంగా ఇస్తారంట, అందుకే వీళ్ళని అయ్యకారులు అంటారు. ఇంకా న్యాయ నిర్ణయానికి వస్తే రాజుకి సలహాలుగా ప్రాడ్వీకులు అనేవాళ్ళు రాజుకి సలహా ఇచ్చే దాంట్లో ఉంటారు అనమాట. న్యాయం ఏదైనా సమస్య న్యాయ పరిశీలనలో కానీ, ఇప్పుడు మనకి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా సలహాలు ఇస్తాడు అంటే అడిగితేనే ఇస్తారు, కాకపోతే అప్పుడు అడగకపోయినా ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రాడ్వీకులు అనేవాళ్ళు వాళ్ళని. ఇంకా గ్రామాల్లో తగాదాలకి ప్రత్యేక ఉద్యోగులు ఉండేవన్నమాట. గ్రామాల్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు అయితే దానికోసం ప్రత్యేక ఉద్యోగులు ఉండేవారు. ఇంకా స్థానిక పెద్దలు కుల సంఘాలని అప్పుడు సమయ సభలు అనేవాళ్ళు అంట. ఆ సమయ సభల సభ్యులు స్థానిక పెద్దలు నేర విచారణ జరిపేవాళ్ళు అనమాట. కాకపోతే శిక్షలు కొంచెం కఠినంగా ఉండే అనమాట. బీజేత చేత, కుక్షి చేత, క్షీరిచేత అంటే ఇంకా కట్ చేయడమే, చేతులు కట్ చేయడం, గొంతు కట్ చేయడం ఇట్లా ఉంటాయి అనమాట. వీటిని అమలు చేయడానికి వీరభటులు అనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ప్రభుత్వ ప్రధాన ఆదాయ మార్గం వచ్చేసి భూమి శిస్తు. ఎవరికైనా ఆల్మోస్ట్ ఇంకా శాతవాహనం దగ్గర నుంచి మనకి బ్రిటిష్ వరకు అంతా భూమి శిస్తే ఎక్కువ కదా. కాకపోతే వీళ్ళు చాలా రకాల శిస్తులు వేశారన్నమాట. పంట పొలంలో రాజు యొక్క భాగాన్ని అంటే మనకి శాతవాహనంలో రాజుకు అంకేట ఎలా ఉంటుందో వీళ్ళ కాలంలోన రాజపొలం అనేది ఒకటి ఉంటుంది. అంటే రాజ్యంలో ఉండే మొత్తం పొలాలు రాజుకే ఉండవు, కొంత భాగం మాత్రమే ఉంటుంది, అది రాజపొలం అనమాట. దాన్ని కోరుకి ఇచ్చేవాళ్ళు అనమాట. దాని కోరుకి కానీ అర్ధయాదం అంటే వచ్చిన పంటలో సగం రాజుకి సగం వీళ్ళకి అనమాట. అట్లా అర్ధయాదానికి కూడా కౌలుకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళని అర్ధశీరి అనేవాళ్ళు. అంటే కోరుకి అంటే రాజు పొలాన్ని కోరుకు తీసేవాళ్ళని అర్ధశీరి అనేవాళ్ళు అనమాట. వీళ్ళు రైతులు. ఇంకా మిగిలిన భూమి ఉంటుంది కదా, రాజు పొలం కాదని మిగిలిన పొలాన్ని నీరు పొలం, వెలి పొలం, తోట పొలంగా డివైడ్ చేసేవాళ్ళు అనమాట. ఈ భూముల్ని సర్వే కూడా చేయించేవారు. సర్వే చేసేవాళ్ళని కొలగాండ్రు అనేవాళ్ళు అనమాట. ఇంకా చాలా రకాల పన్నులు అయితే ఉండేవి ఇందులో. పన్ను, పంగము, నీరు విధి, పుట్టిపహుండి, తోట సుంకము అనేవి పంట పొలాలపై వేసే పనులు అనమాట. ఇంకా దర్శనము, అప్పనము, అపకృతి అనేవి రాజుకి సంప్రదాయంగా ఇచ్చే పనులు. దర్శనం అంటే రాజుని చూడడానికి వెళ్ళినప్పుడు ఇచ్చే పనులు అంట. అప్పనం అంటే ఇంకా ఊరికే ఇచ్చేది. అపకృతి అనేవి ఇది అంత ఐడియా లేదు. మొత్తానికైతే ఈ 3 వచ్చేసి రాజుకి సంప్రదాయంగా ఇచ్చే పనులు అనమాట. వీటితో పాటు వృత్తి పనులు కూడా ఉంటాయన్నమాట. తక్షక అంటే కార్పెంటర్కి మనకి వడ్రంగికి ఇచ్చే పనులు. తర్వాత అయస్కార పనులు, కుంభకార పనులు, సువర్ణకార పనులు, రజిక, నార్పిత, చండాల, అర్ధశీరి, తమ్ముళ్ళు, గొల్లలు, మలకర్లు అంటే ఇంక ప్రతి వృత్తి మీద ఒక పన్నుగా మనం ఇందాక చెప్పాం కదా అష్టాదశ తీర్థులని. ప్రతి కులానికి ఒక పన్ను ఖచ్చితంగా తెలిసింది. తర్వాత గొర్రెల మంది పైన అడపట్టు పన్ను వేసేవారంట. ఇల్లరి, పుల్లరి, ముడిగ పన్ను, ఇవన్నీ. మడిగ పన్ను అంటే షాపులు ఉంటాయి కదా మనకి ఇప్పుడు కిరాణా స్టోర్ల మీద వేసే పన్ను అంట. ఇంకా పుల్లరి వచ్చేసి గడ్డి పన్ను అనుకుంటున్నాను, అది బ్రిటిష్ కాలంలో వస్తుంది, ఇక్కడైతే తెలియదు. ఇంకా నూనె గానుగలు, ఉప్పు కొట్టార్లు, మగ్గాలు, రాట్నం, నీటి యంత్రం, వీటిపైన కూడా పన్నులు ఉండేవంట. నూనె తీస్తారు కదా మనకి గానుగ ఆడించి, అంటే ఎద్దుని కట్టి దాన్ని నూనె తీస్తారు కదా. ఉప్పు కొట్టాలంటే ఉప్పు తయారు చేసేవి, మగ్గాలు, రాట్నం, బట్టలు తయారు చేసేవి, నీటి యంత్రము, వీటిపైన సుంకాలు వేసేవారు. అంటే సుంకం అంటే పన్ను చూడండి. ఇంకా పేట సుంకము, అమ్ముబడి సుంకం అంటే మనకి సంతలు ఉంటాయి, సంతలో అమ్మిన వాళ్ళు పన్ను కట్టాల్సిందే, కొనిన వాళ్ళు పన్ను కట్టాల్సిందే అనమాట. ఇలాంటి వాణిజ్య పన్నులతో పాటు వంటలకు సంబంధించిన ఆయం ఉండేదంట. తలారి కూడా పన్ను విధించేవాడంట. సో పన్నుల భారం ఎక్కువ ఉండేది. ఇవి కాదని మరి వాణిజ్య సుంకాలు ఉంటాయి అన్నట్టు. మనకి వారం సంతలు జరుగుతాయి కదా, ఆ సంతల్లోన మోటుపల్లి అంటే రేవు పట్టణాలు ఉంటాయి కదా, వాటిలోన మనకి శాసనాలు వేయించారంట. ఏంటంటే పన్నులు వసూలు చేసే ఈ పన్నులు వసూలు చేస్తామని పెద్ద పెద్ద బోర్డులు పెట్టించేవాళ్ళు అనమాట. మనకి శాసనాలు అంటే అవే బోర్డులు లాగా అనమాట. పన్నులు వసూలు చేసే వాళ్ళని సుంకరులు కానీ సుంకాధిపతులు కానీ అనేవాళ్ళు. ఇంకా రేవు పట్టణాలని కరపట్టణాలు అని, సుంకాలు వసూలు చేసే ప్లేసెస్ని రేవు పట్టణాలను అయితే కరపట్టణాలు అనేవాళ్ళు, గ్రామాలను అయితే గట్టలు అనేవారు అనమాట, సుంకాలు తీసుకునేటప్పుడు మాత్రమే. ఇంకా సైన్య బలం ఎక్కువ, ఆల్మోస్ట్ యుద్ధాలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి సైన్య బలం ఎక్కువ అనమాట. సైన్య బలంలో 2 రకాలు ఉంటాయి వీళ్ళకి. ఒకటి మూల బలం అంటే రాజు కిందే ఉండే బలం, ఇంకోటి నాయంకర బలం అంటే ఇప్పుడు మనకి 72గా డివైడ్ చేస్తాం కదా వాళ్ళని. వాళ్ళ కింద కూడా రాజు కోసం సైన్యాన్ని డెవలప్ చేసేవాళ్ళు అనమాట.
ఆ సైన్యం కూడా వీళ్ళకి ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళు శిలాయంత్రాలు వాడారంట యుద్ధంలో. శిలాయంత్రాలు అంటే రాతితో తయారు చేసిన యంత్రాలు వాడినారంట. ఇంకా గజము, అశ్వము, పదాతి అంటే ఏనుగుని, గుర్రాలని వాడారు. పదాతి దళం అంటే మనుషులు కూడా వెళ్ళారు. వీటికి సపరేట్గా దీనికి వాళ్ళే అధ్యక్షులు ఉంటారనమాట. వీళ్ళని ఎవరు గజానికంటే ఏనుగులకి ఒక అధ్యక్షుడు, గుర్రాలకు అధ్యక్షుడు, మనుషులకు అధ్యక్షుడు ఉంటాడు. వీళ్ళు మామూలుగా రాజోద్యోగులు చెప్పాం కదా మనకి, ప్రధాని అని, వాళ్ళు వీళ్ళకి అధ్యక్షులుగా ఉంటారనమాట. వీళ్ళ అందరికీ మరి మహారాజా పట్టసాహిని అనే ఆయన అధ్యక్షుడిగా ఉంటారనమాట. ఇంకా నాయంకురులు అంటే మనం చెప్పాం కదా 72 అని. వాళ్ళు కూడా సైన్యాన్ని పోషించేవాళ్ళు కుల వృత్తుల ద్వారా, స్థల వృత్తుల ద్వారా. ఇంకా రాజుకు తోడుగా తిరుగుబాటు చేయడానికి ఉండేవాళ్ళు అనమాట. ఈ నాయంకురులు ఏం చేస్తారంటే మామూలుగా రాజు కింద సామంతులుగా ఉండేతో పాటు రాజుకి ఏమన్నా కొంచెం డిస్టర్బ్ అయితే ఇంకా మేమే స్వతంత్రం, మేమే పరిపాలించాం అనే టైప్లో ఉండేవాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళ యుద్ధ విధానాలు అయితే ఎక్కువ తెలియదు కానీ కూట యుద్ధ విధానం అనేది ఒకటి తెలుసు అనమాట మనకి. బాహుబలిలో కదా త్రిశూల వ్యూహం ఎలాగో ఇది కూడా కూట యుద్ధ వ్యూహం అనేది ఒకటి ఉందన్నమాట. ఇంకా సైన్యంలో అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. కాకపోతే ఎక్కువగా వెలమ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి రెడ్లకి పడదు అనేది చిన్న కాంట్రవర్సీ ఉంది. ఇంకా ఆర్థిక పరిస్థితులు వచ్చేస్తే వ్యవసాయం వచ్చేసి వీళ్ళకి వర్షాధారం అనమాట. వర్షాలు పడితేనే పంటలు, లేదంటే లేదు. సో అందుకోసమే చెరువులు తవ్వించారు. మొదటి పోలరాజు వచ్చేసి కేసరి సముద్రం అనే చెరువుని తవ్వించాడు. గణపతి దేవుడు వచ్చేసి చాలా చెరువులు తవ్వించాడు అనమాట. ఇంకా గణపతి సేనాని రుద్రుడు, గణపతి దేవుని సేనాధిపతి ఉంటాడు కదా రుద్రుడు, ఆయన పాకాల చెరువుని తవ్వించాడంట. రేచర్ల రుద్రారెడ్డి ఆయన రామప్ప చెరువుని తవ్వించాడు. కాట సముద్రము, చోడ సముద్రము, సుబ్బి సముద్రము, జగత్కేసరి సముద్రం అనేది చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకతీయుల కాలం నుంచే తవ్వించారనమాట. ఇంకా పంటల విషయానికి వచ్చేస్తే గోధుమలు, వరి, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరుకు ఇవన్నీ పండించేవాళ్ళు. వరిలోన సువాసన వచ్చే రకాలు కూడా ఉంటాయి. అంటే వరిలో చాలా రకాలు ఉంటాయి, అందులో సువాసన వచ్చే రకం కూడా వీళ్ళు పండించేవాళ్ళు అంట. వీళ్ళ కాలంలో కందిపప్పు అనేది లేదు. సో దానికి పెసరపప్పు వాడేవాళ్ళు. ఇంకా టెంకాయ, జామ, మామిడి అనే కూరగాయల తోటలు, బెల్లము, పంచదార, నూనె పరిశ్రమలు కూడా ఉండేవి అనమాట. ఇంకా పశు సంపద ఎక్కువ అంట. ఎందుకంటే దేవాలయాలకి పశువులు దానంగా ఇచ్చేవాళ్ళు అనమాట. సో దాన్ని బట్టి పశు సంపద ఎక్కువ అని తెలుస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. ఊరగాళ్ళు, పూటకూలి ఇల్లు అంటే మనకి ఇప్పుడు హోటల్స్ ఎలా ఉంటాయి అప్పట్లో పూటకూలి ఇల్లు అనమాట. మనం కప్పుర భోగి వంటకం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లోనే నెయ్యి, పెసరపప్పు, అన్నము, కొంచెం పంచదార, పండ్లు ఇవన్నీ కలిపి ఒక రూక కంటే మనకి రూపాయి కంటే చాలా తక్కువ అనమాట. అది దానికి అన్ని పెట్టేవాళ్ళు అనమాట. అది పూటకూలి ఇల్లు అంటారు. ఇంకా పరిశ్రమలు వచ్చేసి దువ్వల వల అనే పరిశ్రమలో కలంకారీ చీరలు ఉండేవని పండితారాధ్య చరిత్ర అనే గ్రంథంలో చెప్పారు. ఇంకా మహాచీని అనే వస్త్రాలు ఉంటాయి కదా, బట్టల్ని మహాచీని అనే వస్త్రాలని చైనా నుండి దిగుమతి చేసుకునేవాళ్ళు అంట. మిగతావన్నీ మన వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. ఇంకా మైసోలియా రాజులకి వచ్చేసి మైసోలియా రాజులు ఇక్కడ నుంచి తయారయ్యే వస్త్రాలకి చాలా ఇష్టం అంట వాళ్ళకి. ఇంకా రత్నకంబళ్ళు, మక్మల్ వస్త్రాలు, పంచలోహాలు అంటే 5 రకాల మెటల్స్ని కలిపి తయారు చేసిన వస్తువులు అనమాట. ఇంకా రంగుల రాట్నాలు, జంతు బొమ్మలు అంటే రంగుల రాట్నాలు అంటే మనకి తిరునాళ్ళలో చేస్తాం కదా అవి, జంతు బొమ్మలు, లక్క బొమ్మలు, తోలు బొమ్మలు ఇవన్నీ తయారు చేసే పరిశ్రమలు అనమాట. రంగు పరిశ్రమలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా గుత్తికొండ, పల్నాడులోన ఇనుము పరిశ్రమలు ఉన్నాయన్నమాట. ఇంకా నిర్మల్లో తయారు చేసే కత్తెలు అయితే డమాస్కస్ అనే దేశంలో చాలా ప్రసిద్ధి అనమాట. ఇంకా రాయలసీమలో వజ్రాలు ఎక్కువ దొరికేవని చెప్తారు. ఇంకా విదేశీ వాణిజ్యంతో పాటు ప్రతి వారం సంతలు కూడా జరిగేవంట. సంతల్లో 2 రకాలు ఉండేవి, మడి సంత, మైల సంత. మడి సంత అంటే మామూలు పెద్ద కులాల వాళ్ళకి పెట్టే సంతలు, మైల సంత అంటే చిన్న కులాలు తెలుసు కదా. ఇంకా మైల సంతలు జరిగేవి అనమాట. ఇంకా రేవు పట్టణాలకి రహదారులు ఉండేవన్నమాట. మామూలు ఇప్పుడు మోటవల్లి, ప్రకాశం డిస్టిక్లో ఉండే కొన్ని రేవు పట్టణాలకి మెయిన్ ఊరగలకి మధ్యన రహదారులు ఉండేవన్నమాట. ఇంకా వీళ్ళు ఎద్దుల బండ్లతోనే ఎక్కువ వ్యాపారం చేసేవాళ్ళు, అంటే సరుకుల్ని రవాణా చేసేవాళ్ళు. ఎద్దులతో పాటు దున్నలను, గాడిదలను కూడా వాడేవాళ్ళు అనమాట. ఇంకా వస్తువుని బట్టి సుంకాలు వేసేవాళ్ళు. విదేశీ వాణిజ్యాన్ని అంటే వేరే దేశాలతో వాణిజ్యాన్ని వైశ్యులు, బలిజులు, శెట్టులు వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. వీళ్ళతో పాటు ముస్లిం వర్తకులు కూడా ఉన్నారన్నమాట. అంటే తురుష్కులు దండయాత్ర కంటే ముందే ముస్లింలు వ్యాపారానికి వచ్చేవాళ్ళు అనమాట. అంటే వేరే దేశం నుంచి, కాకపోతే చాలా తక్కువలో ఉన్నవాళ్ళు. ఇంకా వీళ్ళని ఏమనేవాళ్ళు అంటే మన దేశంలో చేస్తే స్వదేశీ వ్యాపారులు, వేరే వాళ్ళు అయితే పరదేశీ వ్యాపారులు, 2 దేశాల నుంచి వస్తే ఉభయ దేశీ వ్యాపారులు, రకరకాల దేశాల నుంచి వస్తే నానా దేశీ వ్యాపారులు అనే వర్తక శ్రేణులు కూడా ఉన్నాయన్నమాట. కన్నడ దేశానికి చెందిన వాళ్ళని అయ్యావళి శ్రేణి అనేవాళ్ళు. మనకి శాతవాహనుల దగ్గర నుంచి చెప్తున్నాం కదా వర్తక శ్రేణులు ఉన్నాయని. వాళ్ళు డిఫరెంట్ టైప్ ఉంటాయన్నమాట.
వీళ్ళు కర్ణాటక చెందిన వాళ్ళు అయావాలి శ్రేణి అనే వాళ్ళు 500 మంది సంఘం ఉంటారు అన్నమాట. వీళ్ళు త్రిపురాంతకానికి దాన్ని ఏమంటారు కేంద్రంగా చేసుకొని ఉన్నారు. ఇంకా శ్రేణులకి లైసెన్స్ కంపల్సరీ అనమాట. రాజులు మనకి ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే ఎలా లైసెన్స్ కావాలో అప్పట్లోనే శ్రేణులుగా ఉండాలంటే లైసెన్స్ పొందేవాళ్ళు అనమాట. నాణ్యాలు వీళ్ళు తక్కువ దొరికినాయి. వీళ్ళలో దొరికిన వాటిలో పెద్దది వచ్చేసి గద్వానం. గద్వానం అంటే బంగారు నాణ్యం అనమాట. ఈ బంగారు నాణ్యాన్ని నిష్కము మాడ అని కూడా అంటారు. అప్పుడే స్టార్ట్ చేసిన ఇంకా అందుకే తొందర చెప్తున్నా. మాడకి 10 రూకలు అనమాట. గద్వానం అంటే బంగారం. ఆ గద్వానాన్ని మాడ నిష్కము అనుకుంటారు అది కూడా అంటారు అనమాట. ఒక నిష్కానికి అంటే ఒక గద్వానానికి 10 రూకలు. 10 రూకలు ఇందాక చెప్పాం కదా, ఒక రూకకి ఫుల్ భోజనం పెట్టేవాళ్ళని. అట్లా 10 రూకలు. ఇవి రూక అంటే వెండితో తయారు చేసిన నాణ్యాలు అనమాట. వీటితో పాటు అడ్డుగా అంటే ₹1/2 పాతిక అంటే అది పావులలాగా ఉండేవాళ్ళు అంట. వీటితో పాటు వీసా అనే నాణ్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఆర్థిక పరిస్థితుల వరకు చూశారు కదా. వీడియో చాలా లెంత్ అయింది. ఇంకా మత పరిస్థితులు ఉంటాయి మనకి, విద్య, కట్టడాలు, తెలుగు భాష, వీటన్నిటికి సంబంధించి ఈవినింగ్ పెట్టేస్తా. ఆల్రెడీ రికార్డ్ చేసేస్తా, ఈవినింగ్ పెట్టేస్తా. వీడియో 30 మినిట్స్ అయిందని 15 మినిట్స్ సపరేట్ చేస్తాను అనమాట. అది ఈవినింగ్ పెట్టేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.